వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. పోలింగ్ ముగిసి 4 రోజులైనా ఇంకా ఎక్కడికక్కడ దాడులు ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితులు కౌంటింగ్ అనంతరం కొనసాగే అవకాశం ఉన్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఏపీలో ఏ స్థాయి ఉద్రిక్తతలు ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. మరోవైపు గత 4 రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలకు బాధ్యులను చేస్తూ కొంతమంది పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్న ఈసీ మొత్తం వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సీనియర్ అధికారులతో సిట్ ఏర్పాటు చేయనుంది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఉద్రిక్తతలు లేకపోవడం, కౌంటింగ్ తర్వాత కూడా దాడులు జరగొచ్చన్న సమాచారం ఏపీలో హై టెన్షన్గా మారింది. అసలు రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితులు నెలకొన్నాయి? మునుపటిలా శాంతియుత పరిస్థితుల ఏర్పాటుకు చేయాల్సిందేంటో ఈరోజు లంచ్ అవర్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు తిరుపతి నుంచి లెవెల్లో పాల్గొంటున్నారు. రైట్, రవిచంద్రారెడ్డి గారు, నేను దాదాపు ఒక ఏడో ఎలక్షన్ ఇది నేను చూడటం. అంటే ఎన్నికలు అన్నాక కొన్ని హింసాత్మక ఘటనలు, తర్వాత ఆ రోజు కొన్ని చోటు చేసుకోవటం, కొన్ని రీపోలింగు, 2-3 రోజుల తర్వాత కొన్ని ఘటనలు చోటు చేసుకోవడం, ఇదే జరిగేది. కానీ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇంకా హింసాత్మక ఘటనలు కొన్ని చోట్ల జరుగుతుండడం, కొన్ని చోట్ల అభ్యర్థులను గృహ నిర్బంధంలో ఉంచడం, ఫలితాలు ఏవైనా ఫలితాల తర్వాత కూడా జూన్ 19 వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్, జూన్ 19 వరకు కూడా గొడవలు జరిగే అవకాశం ఉందని అటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వటం, వెంటనే అటు ఈసీ కానీ ఇంటెలిజెన్స్ సంబంధించి కానీ మరికొన్ని కేంద్ర బలగాలు కావాలని కోరటం, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మీరేమంటారు? సార్ నమస్కారం. సతీష్ గారు నమస్తే అండి. మీకు, విద్యాసాగర్ గారికి, అలాగే టెంటివ్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే అండి. సార్, ఇది వాంఛనీయ పరిణామం కాదు, ఎవ్వరూ కోరుకునే విషయం కాదు. హింస అనేది అవసరమైన చర్య అసలే కాదు. ముఖ్యంగా రాజకీయాల్లో హింస ఏదైతే ఉందో అనేక కుటుంబాలని నాశనం చేసే విధంగా ఆ హింస ప్రజ్వరిల్లితే ఖచ్చితంగా కూడా చాలా నష్టదాయకం. ముఖ్యంగా ఏ కుటుంబానికైనా ఆ కుటుంబం వ్యక్తి లేదా వాళ్ళ ఇంట్లో వ్యక్తులు లేదా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఆయా కుటుంబాలకు ముఖ్యం. కానీ ఆవేశాలు ఎంత పెచ్చుమీరుతున్నాయంటే కొన్ని ప్రత్యేకమైన జోన్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా తాడిపత్రి కానీ మాచర్లు కానీ, ఇటు పల్నాడులో మాచర్లు అంటే మనకు తెలుసు, ఖచ్చితంగా ఫ్యాక్షన్ గొడవలు గతంలో కూడా జరిగాయి, అనేక సార్లు జరిగాయి. ఈరోజు కొత్త ఏం కాదు, కానీ దాన్ని నేను సమర్థించడం లేదు. అదే విధంగా తాడిపత్రి అంటే జేసీ కుటుంబాలకి, పెద్దారెడ్డి కుటుంబాలకి, వాళ్ళకి సాంప్రదాయకంగా ఫ్యాక్షన్ ఎప్పటి నుంచో ఉంది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అప్పటి నుంచి తగ్గుముఖం పట్టిన రాయలసీమ ఫ్యాక్షన్ అనేది ఏదైతే ఉందో దాదాపుగా సద్దుమణిగిపోయింది. ఈ ఎలక్షన్లలో ఎలాగైనా గెలవాలని, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని, గెలవకపోతే మనుగడ లేదని ఏదైతే భావించారో, పోలింగ్ సజావుగా జరగకుండా హింసని ప్రేరేపించే విధంగా ఎవరు చేసినా నేరమే. నేను పలానా వాళ్ళని కూడా అనడంలా, వాళ్ళు చేయొచ్చు, మనకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయొచ్చు, ఎవరు చేసినా తప్పే. కానీ హింస అనవసరం. జనాలు మ్యాండేట్ ఇస్తున్నారు, ఓటుతో పోటెత్తున్నారు. ఖచ్చితంగా పోలింగ్ పారదర్శకంగా జరగాలి, సక్రమంగా జరగాలి మేమైతే కోరుకున్నాం. అదే విధంగా దానికి కట్టుబడి ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ పోలింగ్ సజావుగా జరగకుండా ఆగి పోవాలి, లేకపోతే రీపోలింగ్ జరగాలి, రాష్ట్రం అంతా మన గురించి చర్చించుకోవాలనుకున్న ఈ 2 ఏరియాల్లో ఏదైతే ఉందో మీరు చూడండి. జేసీ కుటుంబం ఎప్పటి నుంచో అగ్రెసివ్ కుటుంబం. అదే విధంగా ఇక్కడ జూలకంటి బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిని 7 మర్డర్ కేసుల్లో ముద్దాయి, అతన్ని తడిపారుగా చాలా కాలం ఆ ఊరికి దూరంగా ఉంచిన చరిత్ర మనం చూసాం. గతంలో ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు కొన్ని గొడవలు జరిగాయి, రాడ్లతో కొట్టడం, తర్వాత దాని మీద ప్రతీకారంగా బండరాళ్లతో మనుషులను చంపాలనుకోవడం, ఇవన్నీ చూసాం. దాని తర్వాత ఈ 2 కూడా సాంప్రదాయకమైన ఏరియాలో ఏదైతే హింస జరిగిందో ఖచ్చితంగా పోస్ట్ పోలింగే కాదు, దాని రిటాలియేషన్ లో కూడా కొన్ని జరుగుతున్నాయి. ఇవి కౌంటింగ్ తర్వాత మరీ కక్షపూరితంగా జరిగే అవకాశం ఉందని అక్కడ ముఖ్యంగా ఉన్న పోలీస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈసీ పర్వ్యూలో ఉన్నారు, నాట్ ఇన్ పర్వ్యూ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధీనంలో ఏ పోలీస్ వ్యవస్థ పనిచేయట్లా. అందుకని వైఎస్ఆర్సీపీ నిందిస్తే లాభం లేదు. ఖచ్చితంగా చర్యలు సరిగ్గా తీసుకోలేదు, సకాలంలో తీసుకోలేదు, కావాల్సిన వైసీపీ నిందించొద్దు అంటున్నారు. మరి మీరు కొన్ని విషయాల్లో ఈసీని నిందిస్తున్నారు, అలాగే కొందరు అధికారులు నిందిస్తున్నారు, అది కరెక్టేనా? ఈసీ పరిధిలోనే ఉంది, ఈసీ నిర్ణయాలే తీసుకుంటుంది, ఈసీఏ సమస్యాత్మక ప్రాంతాలు ఇవని చెప్తోంది. ఈసీని మేము నిందించాం, తెలుగుదేశం నిందించింది, జనసేన నిందించింది, అందరికీ పగయ్యేది ఈసీనే. కానీ మేము గమనించింది ఏంటంటే సార్, నెల్లూరులో నేను ఒక 78 బూతులు తిరిగాను సార్. అవును, కానీ ఖచ్చితంగా పోలింగ్ రోజున ఉండాల్సినంత ఫోర్స్ ఎక్కడా లేదు. 1-2 కానిస్టేబుల్ మాత్రం ఈసారి ఉండడం అంటే ఫేజుల వారీగా ఎలక్షన్ జరుగుతున్న ప్రొటెక్షన్ విషయంలో చాలా అలసత్వం ఈసీ ప్రదర్శించింది. నెల్లూరు లాంటి ప్రాంతాలు సమస్యాత్మకం కాదు కాబట్టి సరిపోతాయి. కానీ అలాంటి దగ్గర పారామిలిటరీయో సిఆర్పిఎఫ్ ఎవరినైనా ఎక్కువ స్థాయిలో ముఖ్యంగా సమస్యాత్మకమైన జోన్లు కొన్ని గుర్తిస్తారు సార్. రెడ్, గ్రీన్ ఆ విధంగా వాళ్ళు ఏదైతే వేసుకుంటారో ఖచ్చితంగా సమస్యాత్మకమైన ప్రాంతాల్లో
ఎక్కువ మందిని పోలీసులను పెడతారు. అందులో ఒకే దశలో జరుగుతున్న ఈ పోలింగ్ ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో మరింత పోలీస్ ఫోర్స్ ని ముందు జాగ్రత్తగా కొంతమందిని అరెస్ట్ కూడా చేసి ఉంటే ఇంకా బాగుండేదని నా ఉద్దేశం. రైట్. విద్యాసాగర్ గారు, హింసను ఎవరు కోరుకోరు, ఇది రవిచంద్ర రెడ్డి గారు చెప్తున్న మాట ఒకటి. రెండోది, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలా కనిపిస్తోంది? ఫలితాల తర్వాత కూడా 19 వరకు హింస ఉండొచ్చు, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవచ్చు, కేంద్ర బలగాలు భారీ సంఖ్యలో మనం మోహరించాలి అని ఏపీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. స్పెసిఫిక్గా ఇప్పుడు సిట్ ఏర్పాటు చేయమన్నారు. మరి కాసేపట్లో ఆ సిట్ సంబంధించిన ఏర్పాటుపై ఒక ప్రకటన కూడా రాబోతుంది. ఇంకా పోలింగ్ తర్వాత పరిస్థితి కొనసాగడం ఒకటి, రెండోది ఫలితాలు వచ్చిన తర్వాత కూడా దాదాపు 15 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి సతీష్ గారు. రవిచంద్ర రెడ్డి కూడా నమస్కారం. నమస్కారం. ఇది రవిచంద్ర రెడ్డి గారితో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే హింసను ప్రజ్వలించేలాగా అది ఎవరు బిహేవ్ చేసినా కూడా దానికి వ్యక్తిగతంగా నేను తెలుగుదేశం పార్టీ నుంచి రిప్రజెంట్ చేసేటటువంటి అధికార ప్రతినిధిగా నేను కూడా దాని మా పార్టీ కూడా వ్యతిరేకమే. ఆయన అన్నట్టు కుటుంబాలు రోడ్డు మీద పడ్డాలు, కుటుంబాలు పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వడాలు మనం గతంలో కూడా చాలా చూసాం. రాయలసీమ ఏరియాలో కానీ పల్నాడు జిల్లాలో కానీ వాటిని వాళ్ళ ఎమోషన్స్ ని కొంతమంది క్యారీ చేసుకొని ఆ చలిమంట వేసుకొని వాటిలో రాజకీయం చేసే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ నాగరిక సమాజానికి దూరం పెట్టాల్సిన అవసరం ఉండాలి. నాగరిక సమాజంలో ఇటువంటివన్నీ చెల్లబడవు అన్నది నేను వ్యక్తిగతంగా భావిస్తాను. రవిచంద్ర రెడ్డి కూడా ఆయన కూడా అదే భావిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా వాంఛనీయ సంఘటనలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని టాలరెంట్ చేసే అవకాశం ఉండకూడదు, రాకూడదు, భవిష్యత్తులో కూడా జరగకూడదని నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. ఇక ఆయన అన్నట్టు ఎలక్షన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో అటెండర్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు, ఐఏఎస్ వరకు, డీజీ దగ్గర నుంచి సిఎస్ వరకు ఎవరైతే ఉన్నారో అది ఆయన చెప్పింది వాస్తవమే, నేను కాదని చెప్పట్లేదు. అయితే ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి అంశాలు కొంతమంది అధికారుల్లో నిగూఢంగా వాళ్ళ గుండెల్లో నాటుకుపోయి ఉన్నాయి. వాటితోనే సమస్య. ఇప్పుడు డీజీపీ ఆఫీసులో కూర్చుంటాడు కానీ చిత్తూరులో తిరుపతిలో కూర్చొని ఆయన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేడు కదా. సో ఇక్కడ కింద ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలను డిపార్ట్మెంటల్ గా ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో, ఇప్పుడు తిరుపతి ఎస్పీకి సంబంధించినంత వరకు ఎలక్షన్ కమిషన్ సాటిస్ఫై ఏంటంటే ఎస్బీ డిఎస్పీ ఎవరైతే భాస్కర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి రాంగ్ ఫీడ్బ్యాక్ తోనే ఆయన కొత్తగా వచ్చారు, ఆయన అసెస్మెంట్ చేయలేకపోయారు అనేది ఒక రకంగా మాట్లాడుకున్నటువంటి మాట. ఈ లోయర్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో, సబార్డినేటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంతో వచ్చినటువంటి సమస్యలు ఇవంతా కూడా మీరు చూడండి. పల్నాడులో చాలా మంది లోయర్ క్యాడర్ డౌన్ స్ట్రీమ్ పోలీస్ ఆఫీసర్స్ కానీ డౌన్ స్ట్రీమ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి కొంతమంది వాళ్ళ టెలిఫోన్ కాల్స్ చేశారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసింది. వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది, వాళ్ళు సస్పెండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మీరు తీసుకోండి తాడిపత్రిలో చైతన్య, రాజంపేటలో పనిచేసేటటువంటి చైతన్య డిఎస్పీ, ఆయన ఎవరు పిలిచారు అంటే ఎస్పీ నేను పిలిచలేదు నాకు తెలియదు అంటాడు, లేకపోతే డిఐజీ నాకు సంబంధం లేదంటాడు. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? వ్యక్తిగతం. నేను ఫేవర్ చేయాలా, పలానా వాళ్ళకి నేను ఫేవర్ చేయాలా కాబట్టి నేను చేస్తా. అందులో వచ్చేటువంటి అంశాలే ఈరోజు వ్యక్తిగత హోదాలో చీఫ్ సెక్రటరీ గారికి, డీజీపీ గారికి సమన్లు ఇచ్చారు. చాలా మందికి అంటే ఏమనుకుంటున్నారంటే డీజీపీ గారికి, సిఎస్ గారికి సమన్లు ఇచ్చింది అనుకుంటున్నారు. సమన్ ఈజ్ ఏ పర్సనల్ స్టేటస్. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది పర్సనల్ స్టేటస్ లో నేను చెప్తున్నా, సిఎస్ కు బ్యాండ్ బజా పగిలేదు మాత్రం ఖాయం. అది లా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. పర్సనల్ స్టేటస్ లో సమన్లు ఇవ్వడం వల్ల వచ్చే నష్టం ఏంటి, దాని మీద ఎంక్వైరీలో గనక తేలితే ఆయన చుట్టూ విషవాలయం ఎంత కూరుకుపోతాడో, ఆయన ఎంత కూరకపోతాడో, ఈ దేశంలో ఏ సిఎస్ కు జరగనటువంటి నష్టం. విజయసాగర్ గారు, హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిఎస్ కు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు సిఎస్ కూడా ఇప్పుడు ఆ సిట్ కూర్పులో ఉన్నారు. మరి కాసేపట్లో సిట్ ప్రకటన కూడా రాబోతుంది. నేను అదే చెప్తున్నాను సతీష్ గారు, మీరు దయచేసి ఈ పాయింట్ నోట్ చేసుకోండి. మీరు బాగా వినండి, ఈ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డీజీపీ కానీ సిఎస్ కానీ పర్సనల్ స్టేటస్ లో సమన్లు ఇష్యూ చేసింది, నాట్ యాజ్ ఎ స్టేటస్ యాజ్ ఎ డీజీపీ, యాజ్ ఎ సిఎస్. వీళ్ళు రిటైర్డ్ అయినా సరే వీళ్ళకి ఉరితాడే వేలాడుతున్నారు. వీళ్ళకి వీళ్ళు రిటైర్డ్ అయిపోయినా, ట్రాన్స్ఫర్ అయిపోయినా
ఈ జరిగిన కార్యక్రమానికి వ్యక్తిగతంగా వీళ్లే బాధ్యులు అని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్ఫర్మ్ చేసింది కాబట్టి ఈ రోజు వాళ్లే బాధ్యులు. ఈ రోజు సిఎస్ గారు ఏదైతే కాన్స్టిట్యూట్ చేయబోతున్నారో సిట్, ఆ సిట్ ఆఫీసర్లు ఇదే సిఎస్ మీద ఎంక్వైరీ చేయబోతున్నారు. విచిత్రం ఇది. ఆయన ఇన్ టైంలో యాక్షన్ తీసుకున్నారా, అప్రాపరియేట్ టైంలో యాక్షన్ తీసుకున్నారా లేదా, ఆయన గొడవ జరుగుతున్నప్పుడు డీజీపీతో మాట్లాడారా లేదా, ఇంటెలిజెన్స్ చీఫ్ తో మాట్లాడారా లేదా, కలెక్టర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా, కలెక్టర్ కి గైడెన్స్ ఇచ్చారా, వీటన్నిటి మీద కూడా లార్జ్ స్పెక్ట్రమ్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ప్రకారం వేసేటువంటి సిట్ ఏదైతే ఉందో వీళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు. పర్సనల్ స్టేటస్ లో సమన్లు తీసుకొని జవాబు ఇచ్చినటువంటి చీఫ్ సెక్రటరీకి మెడకు ఉరితాడవుతుంది. ఇది ఆయనకు జీవితంలో జరగకూడనటువంటి అవమానాలు జరగబోతున్నాయి భవిష్యత్తులో. ఆయనకు జీవితంలో జీవిత కాలం కాన్సన్ట్రేటెడ్ గా అడ్వకేట్ అయ్యిండి కూడా అన్ని తెలిసి కూడా విద్యాసాగర్ గారు గురి మొత్తం సిఎస్ గారికి పెడుతున్నారు. ఎందుకు? జవహర్ రెడ్డి గారు కాబట్టి సార్. అంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారిని తీయమన్నప్పుడు జవహర్ రెడ్డి గారిని తీయలేదని వీళ్ళ కడుపుమంట. ముఖ్యంగా ఆ సర్నేమ్ ఏదైతే రెడ్డి అని ఉంటే వీళ్ళకి తీసేయాలి. ఆఫీసర్నైనా వీళ్ళు తీసేయాలి సార్, వీళ్ళు తీసేయాలి. అది వీళ్ళ కుట్రకోణం. అదే ఏపీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు అయితే తీసేబల్ల. సార్ నేను ఒకటే చెప్తా, వినండి, ఒకటి చెప్తా, ఒక నిమిషం ఆగాలి. మీరు ఆగితే నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడతారు, మళ్ళీ మీరు మాట్లాడతారు. నేనేది జవహర్ రెడ్డి గారు కాబట్టి తీసేయాలి. జవహర్ అని ఉంటే తీసేబల్ల. అంటే వీళ్ళ కుల వివక్ష ఏ స్థాయిలో ఉందంటే ఏబి వెంకటేశ్వరరావు అయితే తీబల్ల. ముఖ్యంగా ఇంతసేపు మాట్లాడిన దాంట్లో టోటల్ గా ఆల్ టు ఆల్ వర్డ్స్ ఓన్లీ సిఎస్ ని టార్గెట్ చేశారు. ఇక్కడ గమనించాల్సిందంటే మై ల్యాండ్ ఫ్రెండ్ ఈజ్ అడ్వకేట్, కానీ ఆయనకి తెలుసు, నిజం తెలుసు కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఎందుకంటే సిఎస్ ని టార్గెట్ చేయాలి, జవహర్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలని. ముఖ్యంగా డీజీపీ గారు పోలీస్ బాస్ నియమించింది సిఎస్ గారు కాదు సార్, ఎలక్షన్ కమిషన్. మొత్తం పోలీస్ ఫోర్స్ కూడా డీజీపీ కంట్రోల్లో ఉంటుంది. సిఎస్ గారి కంట్రోల్లో కలెక్టర్స్, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అది కూడా తెలియకుండా తెలిసినా తెలియనట్టు మీరు ఏదైతే యాక్ట్ చేస్తున్నారో ఇది నిష్పాక్షికమైన చర్చ కాదు, కులంతో కూడిన చర్చ, కులంతో కూడిన వివక్ష. ఇప్పటికైనా మానుకోండి, అయిపోయింది. 4వ తేదీ రిజల్ట్ రాబోతుంది. సంధికాలం ఏం ప్రయోజనం? టీడీపీ ఆరోపణలు ఎలా ఉన్నా ఇప్పుడు సిఎస్ డీజీపీని ఆల్రెడీ ఈసీ పిలిచింది, సిఎస్ డీజీపీకి ఆదేశించారు, 2 రోజులు సిట్ చేశారు, దాని నివేదిక ఏదో తేవాలని అన్నారు. ఇప్పటికే కొందరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు, కొందరు మనం చూసాం పల్నాడు కలెక్టర్తో పాటు మరికొందరిపై బదిలీ వేటు కూడా వేశారు. అంటే ఇప్పుడు తీసుకోబోతున్న నిర్ణయాలని ఈసీ నుంచే నిర్ణయాలు రాబోతున్నాయి. సిటీ ఏం తేల్చబోతుందో దాన్ని బట్టి కొందరు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కరెక్ట్ గా మాట్లాడారు. ఇప్పుడు ఏంటంటే సిఎస్ గారు సిట్ ని కాన్స్టిట్యూట్ చేయట్లా, సిట్ కి సంబంధించి కొంతమంది పేర్లు ప్రతిపాదించమని మాత్రమే ఈసీ చెప్తుంది. అదే విధంగా డీజీపీకి సంబంధించి కూడా 3 పేర్లు అడిగి ఈసీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి సిఎస్ గారి ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది, ఓన్లీ సీనియారిటీ ప్రకారం. ఆయన ఇష్టం వచ్చిన నేమ్స్ ప్రతిపాదించేదానికి లేదు సార్. లైన్ లో ఉన్న సీనియారిటీ ప్రకారం ఇంతమందిని 3 అడిగితే 3, 9 మందిని అడిగితే 9 మందిని ఆయన సబ్మిట్ చేస్తే ఈసీ విల్ టేక్ ద కాల్. ఎక్కడ సార్ ట్రాన్స్పరెన్సీ ఉన్నదాన్ని కూడా వివాదం చేయాలి, ఎలా కుదురుతుంది? అసలు క్రిమినల్ స్వభావం ఉన్న బ్రహ్మారెడ్డి ఏం చేశాడు, ముఖ్యంగా జేసీ బ్రదర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ క్రిమినల్ రికార్డు గురించి ఎక్కడైనా టచ్ చేశాడా మా ఫ్రెండ్ అని అడుగుతున్నా నేను. విద్యాసాగర్ గారు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, 7 హత్యలు, అడిపారుగా ఉన్న వ్యక్తి క్యాండిడేట్, అక్కడ బండలతో మనుషులను చంపాలని కోరుకున్న వ్యక్తి. అంటే ఇక్కడ విద్యాసాగర్ గారు ఒకటి రవిచంద్ర రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు, అలాగే కొద్దిసేపటి కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ ఆయన ఒక కామెంట్ చేశారు. అంటే తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటికి వెళ్ళి సీసీ కెమెరాను ధ్వంసం చేయాల్సిన అవసరం పోలీసులకి ఎందుకు వచ్చింది, పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు, దీనిపైన మేము ఈసీ ఫిర్యాదు చేశాము, ఈసీ చర్యలు కూడా సరిగ్గా లేవు అంటూ ఈసీ తీరుపైన కూడా వాళ్ళు తప్పుపట్టిన పరిస్థితి. ఇప్పుడు ఒకటి సతీష్ గారు మధ్యలో దయచేసి ఇంటరప్ట్ చేయకండి, మాట్లాడండి. ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పిటిషన్ ఇచ్చుకోవచ్చు, దాంట్లో ఇది డెమోక్రసీ కంటే దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే రవిచంద్ర రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే సిఎస్ కి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేదన్నారు. సిఎస్ ఫర్ చీఫ్ సెక్రటరీ ఫర్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. డీజీపీ అనే వ్యక్తి ఒక వింగ్ కు మాత్రమే బాస్, బట్ ఆ వింగ్ కూడా బాస్ చీఫ్ సెక్రటరీ. ఎంటైర్ ముఖ్యమంత్రి తర్వాత ఈజ్ ద బాస్ టు ద స్టేట్. అది పోలీసా, రెవెన్యూవా, పీడబ్ల్యూవా ఉండదు. ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద ఆల్ డిపార్ట్మెంట్స్. సిఎస్ కింద డీజీపీ కింద సిఎస్ ఉండడు. నేను ఒక మాట చెప్తాను. ఇందాక ఏమన్నారంటే మిత్రులు,
సిఎస్ ని టార్గెట్ చేస్తున్నారు. నేను ఆ మాట చెప్పలేదు, కాబట్టి రివైండ్ చేసుకొని చూడండి. Okay. డీజీపీ కూడా పర్సనల్ స్టేటస్ లో సమ్మన్లు ఇచ్చారు అని చెప్పాను నేను. కాకపోతే ఇక్కడ ఎందుకు సిఎస్ ను మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే సిఎస్ మీద కొత్తగా వచ్చినటువంటి ఆరోపణలు కాదు, ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు కొత్తగా వచ్చినట్టు కాదు. ఆయన మీద విపరీతంగా రవీంద్రనాథ్ రెడ్డి గారు మీద వచ్చినటువంటి ఆరోపణలు ఈయన మీద ఆ రోజు నుంచి వస్తూనే ఉన్నాయి. కానీ ఈయన వ్యవహార శైలి మార్చుకోలేదు కాబట్టి పర్సనల్ స్టేటస్ లో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చింది. అదే మీరు గుప్తా గారు డీజీపీ గారి గురించి అందాం అనుకోండి, ఆయన నుంచి 10 రోజులు 15 రోజులు అయింది, కానీ ఆయన మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్సనల్ నోటీసే ఇచ్చిందిగా. అంటే ఆయన ఏమైనా అతీతుడు అని చెప్పేసి ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందా? ఇక్కడ మేమేమంటున్నామంటే మొత్తం స్టేట్ కు బాస్ ఈ రోజు. ఆయన ఏమంటున్నారంటే ఎలక్షన్ కమిషన్ కూడా కంట్రోల్ లోనే సిఎస్ ఉన్నాడు, దట్ అగ్రీ. కానీ ముఖ్యమంత్రి ఈ రోజు బాస్ కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, సిఎస్ఏ బాస్ ఈ రోజు. ఓకే, ఆయన వాళ్ళ కంట్రోల్ లో ఉన్నాడు. కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే మానిటరింగ్ చేస్తుంది ఈసీఏ కదా. ఒక్క నిమిషం సతీష్ గారు, ప్లీజ్ ఒక్క నిమిషం. ఈసీ అలాగే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తరపున సిఎస్ వీళ్ళు కోఆర్డినేట్ చేసుకునే కదా మొత్తం ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. కాదు సతీష్ గారు, ప్లీజ్ ఒక్క నిమిషం ఆలో మీ చెప్పండి. ఏంటంటే ఆయనకు ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ మీరు రీపోలింగ్ అవసరం లేదు అని చెప్పేసి అన్నారు. ఇక్కడే ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదు అన్న తర్వాత సెన్సిటివ్ ప్లేసెస్ మీద ఒక చీఫ్ ఎవరైతే ఉన్నారో చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఆయన డీజీపీతో గానీ లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ తో గానీ మీటింగ్ పెట్టుకొని మ్యాన్ పవర్ ని డిప్లాయ్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసే ముందు రివ్యూ చేయలేదు. దట్ ఈస్ అ సీరియస్ కన్సర్న్. ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఖచ్చితంగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఉందో లేదో ఆయన కొత్తగా వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన చెప్పాలా. ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చి ఉంటే వీళ్ళు ఎందుకు ఫాలో అవ్వలేదు వీళ్ళు చెప్పాలి. తెలిసేది అదే కదా. విజయసాగర్ గారు ఒక్క నిమిషం. 5 సంవత్సరాల నుంచి పరిపాలించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అవును, మొత్తం పోలీస్ బాస్ కావచ్చు, సిఎస్ కావచ్చు, అప్పుడు ఈసీ ఎక్కడ లేదు. మేమే కక్షలు తీసుకోవాలి, లేకపోతే ఈ విధంగా రౌడీజం చేయాలనుకుంటే ఎవరు ఆపేవాళ్ళు సార్? మేము ఎప్పుడు చేయలేదు. కానీ ఇన్ కన్సర్న్ టు దాట్, ముఖ్యంగా దాని కంపారిజన్ చూస్తే నారా లోకేష్ రెడ్ బుక్ ఒకటి పెట్టుకొని పేరు రాసుకొని కక్ష సాధిస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అంగల్ కుదురులో పోలీసులను కొట్టించాడు, ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది. తరమండి కొడుకులని చెప్పి పోలీసులను వేధించి వాళ్ళ వాహనాలన్నీ తగలబెట్టించాడు. ముఖ్యంగా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇప్పటికిప్పుడు చంపేస్తే నీకు దిక్కెవరని ముఖ్యమంత్రిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడాడు. అణువణువున ఫ్రస్ట్రేషన్ ఉన్న చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ, ఆయన తనయుడు ఏదైతే చేస్తున్నారో ఓడిపోతున్నాం అనే నిస్సహాయతను తట్టుకోలేక ఎలక్షన్ సరిగా లేదని చెప్పుకొని బుకాయించుకునే దానికి ఈ చర్యలన్నీ జరుగుతున్నాయి. కానీ నిర్ణయం అయిపోయింది. 4వ తేదీన రిజల్ట్ వస్తుంది, వీళ్ళు దుకాణం బంద్ అవుతుంది. ఓకే, పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అర్రలు కొనసాగుతుండడం, అలాగే ఈసీ చర్యలు, సిట్ ఏర్పాటుకు సంబంధించి ఆదేశాలు ఇవ్వటం, మరికాసేపట్లో సిట్పై ప్రకటన రాబోతుందన్న అంశంతో పాటు ఫలితాల తర్వాత కూడా 19 వరకు అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందన్న ఆందోళన, ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తుంది. దీనిపై లంచ్ అవర్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. విద్యాసాగర్ గారు, ముందు మీరిద్దరూ ఒక విషయంలో ఇద్దరిని వెల్కమ్ చేస్తున్నాను, అసలు ఇలాంటి హింస వద్దు అని అన్నారు, అక్కడి వరకు ఓకే. కానీ ఇప్పుడు ఇవి ఇక్కడతో ఆగే అంశాల, ఇంత క్లియర్ కట్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో కొంత అధికారులపై బదిలీ వేటు వేసినా ఇంకా గృహ నిర్బంధంలో అభ్యర్థులు ఉంచిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఏమవుతుందో ఏమో తెలియని ఒక అయోమయం ప్రజల్లోనూ ఉంది. నివురుగప్పిన నిప్పులా కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఉండడానికి కారణం ఏమంటారు సార్? నేనైతే క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే తాడిపత్రి ఎవరు మొదలు పెట్టారు రేపు పొద్దున సిట్ ఎంక్వైరీలో తెలుస్తుంది. నేనేమి తప్పు ఒక సైడ్ ఉంది తప్పు నేను మాట్లాడటం లేదు, సిట్ తెలుస్తుంది అక్కడ ఎవరు పెట్టారు. అన్నాబత్తుల శివకుమార్ ఎవరు కొట్టాల్సి వచ్చిందో అది తేలుతుంది, పిన్నెల రామకృష్ణారెడ్డి గారిది అది తేలుతుంది, అంబటి రాంబాబు గారిది అది తేలుతుంది. అంటే ఇవన్నీ కూడా బాంబులు ఎవరింట్లో దొరికాయి, కొడవాళ్ళు ఎవరింట్లో దొరికాయి, రాడ్లు ఎవరింట్లో దొరికాయి. ముఖ్యంగా చంద్రగిరి సంఘటన, పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన, ఆల్రెడీ 13 మంది అరెస్ట్ అయ్యారు. ఆ అరెస్ట్ అయిన సందర్భంలో గన్ మ్యాన్ ఫైర్ ఓపెన్ చేశాడు, ఫైర్ లో ఎవరు గాయపడ్డారు క్లియర్ గా పిక్చర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరు మనుషులు అన్నది. అంటే క్లియర్ గా మనం తీసుకున్నప్పుడు లెట్ దమ్ ఎంక్వైరీ ద సిట్, ట్రూత్ సిట్. ఈ వీటన్నిటికీ ఫెయిల్యూర్ కి కారణం ఎవరు, ఇన్ టైమ్ లో తీసుకోవాల్సినటువంటి చర్యలు ప్రభుత్వం ఎందుకు మన రవిచంద్ర రెడ్డి గారు చెప్తున్నట్టు అండర్ కంట్రోల్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి అధికారులు ఎందుకు తీసుకోలేదన్న దాని మీదే ఇక్కడ
మనం మాట్లాడుకుంటున్నాం. Okay. ఓకే, ఈ సంఘటనలో మూలాలు వెతికి 2 రోజుల్లో ఏమన్నారు కదా, ఎన్నో రోజుల్లో లేదు కదా, దాన్ని ఏం ప్రొలాంగ్ చేయలేదు. మోర్ ఓవర్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇంకో డైరెక్షన్ కూడా ఇచ్చింది, మీరు కోడ్ విత్డ్రా అయ్యే లోపే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయాలని చెప్పింది. ఓకే, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేయాలి, అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి, కేసు ఫైల్ చేయాలి, అట్లాగే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి కోర్టులో ఫైల్ చేయాలి. ఓకే, మాకు తెలియకుండా మీరు ఛార్జ్ షీట్ కేసు క్లోజ్ చేయడానికి వీలు లేదు అనే డైరెక్షన్ కూడా క్లియర్ గా ఇచ్చింది. నేనేమంటానంటే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు అది డీజీపీ కావచ్చు, సిఎస్ అవ్వచ్చు, కలెక్టర్లు అవ్వచ్చు, లేకపోతే ఎస్పీలు అవ్వచ్చు, వీళ్ళంతా కూడా సస్పెండ్ కి ఎందుకు గురవాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్ ఎందుకు గురవాల్సి వస్తుంది, వాళ్ళ కింద సబార్డినేటర్స్ ఎందుకు సస్పెన్షన్ గురవాల్సి వస్తుంది, వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఎందుకు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చైతన్య అనే డిఎస్పీ ఆయన అరాచకం మామూలు అరాచకం కాదు కదా, అసలు ఎవరిని అడిగా ఆయన వచ్చాడో అసలుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కు అటు డిఐజీ అనంతపూర్ కానీ, అనంతపూర్ ఎస్పీ కానీ, కడప అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఎస్పీ కానీ అసలు క్లారిటీ లేదు. ఓకే, ఎందుకు వచ్చాడు, ఎవరు పర్మిషన్ తో వచ్చాడంటే మాకు తెలియదు. అలాంటి వ్యక్తికి కాకి డ్రెస్ చేసుకుంటే అర్హత ఉంది అనుకుంటామా? ఎందుకు డిస్మిస్ చేయకూడదు అలాంటి వ్యక్తిని? ఓకే, ఎవరు పర్మిషన్ తో వచ్చాడు? రైట్, మీరు అన్నట్టు ఇవన్నీ సిట్ విచారణలో తేలుతాయి, ఖచ్చితంగా సిట్ ఇచ్చే అదొకటి. చర్యలు తీసుకుంటుంది. ఆ వ్యక్తి నేరుగా తాడిపత్రికి వచ్చి ఏం చేశాడు, ఓకే, జేసీ దివాకర్ రెడ్డికి ఇంటికి వచ్చాడు, ఒక వికలాంగుని పట్టుకొని కొట్టాడు, రక్తం కారుతో అనంతపురం హాస్పిటల్లో వేశాడు. ఎవరు ఇచ్చారు అధికారం? ఓకే, ఇంట్లో దూరి కొట్టే అధికారం అక్కడ మాట్లాడుతున్నారు కదా, పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాను ధ్వంసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. డిస్మిస్ చేయాలా లేకపోతే సర్వీస్ లో పెట్టుకోవాలా? ఓకే, ఓకే, రైట్. సార్, ఎప్పుడైనా ఎలక్షన్లలో ఇన్ని సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలక్షన్లలో పోలీసులు బాగా భారీగానో సిఆర్పిఎఫ్ వాళ్ళు లేకపోతే పారామిలిటరీ దళాల్లో ఎవరో ఒకరు ఉంటారు. ఎప్పుడన్నా మనం కనీ విని ఎరుగుదామా? కుప్పంలో 200 మంది బౌన్సర్లు, పిఠాపురంలో బౌన్సర్లు. ఈ బౌన్సర్ల సంస్కృతి ఎందుకు తెచ్చారు మాకు అర్థం కాదు. 200 మంది బౌన్సర్లు ముఖ్యంగా చెన్నై నుంచి చంద్రబాబు నాయుడు గారు బౌన్సర్లు తెచ్చుకోవడం అంటే దారుణమైన వ్యవహారంతో పాటు దాడులకు ప్రోత్సహించడానికి, ముఖ్యంగా ఆ ఏరియాలో అంతకుముందు పోలీసులను రెచ్చగొట్టి వాళ్ళని దెబ్బకొట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు భయం ఏర్పడింది. అంటే గతంలో తాము పోలీసుల మీద వ్యవహరించిన తీరుతో తమ వాళ్ళకి రక్షణ కల్పించడం కోసమా లేకపోతే ఎదురుదాడులు చేయడానికి కిరాయి ఇచ్చి మరి బౌన్సర్లు తెచ్చుకుంటే పోలీసులు ఎలా అలౌ చేస్తారు సార్? అంటే డ్రెస్సులు వేసుకొని వాళ్ళు ప్యారలల్ పోలీస్ వ్యవస్థ అదేమన్నా? అంతేకాదు సార్, ముఖ్యంగా ఒక మాట చెప్తున్నా, మీరు మరో 15 రోజుల పాటు ఏదైతే జరుగుతుంది, హింస జరుగుతుంది, ఇవన్నీ ఆందోళన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటి వాటికి అవకాశమేం ఉండదు. 4వ తేదీన రిజల్ట్ వస్తుంది. వైజాగ్ లో 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. 2 రోజుల్లో కాదు, 24 గంటల లోపల ఎక్కడా హింస జరగకుండా పూర్తిగా అదివేయడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో చట్ట భద్రతల్ని కాపాడే సామర్థ్యం మాకుంది. అందుకే ఎటువంటి గొడవలు జరగకుండా మేము చూసుకోగలం. రైట్. విద్యాసాగర్ గారు, జూన్ 4 తర్వాత 15 రోజుల పాటు అంటే జూన్ 19 వరకు ఇంకా అల్లర్లు కొనసాగుతాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కరెక్ట్ కాదు. జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. జూన్ 9న ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. శాంతి భద్రతలను ఏ స్థాయిలో కంట్రోల్ చేయాలో మాకు తెలుసు అంటారు రవిచంద్ర రెడ్డి గారు. రవిచంద్ర గారు పగటి కళలు అంటున్నారు, తప్పేం లేదు, నిద్ర పట్టదు అంతే, కళలు కంటూనే ఉండాలి పాపం. అసలు మీకు రావట్లేదు కదా సోదరా, అన్నలాంటి వాడు. నేను అంతకంటే ఎక్కువ కామెంట్ చాలా మంది ప్రజలకి ఏం జరుగుతుందో ఏం జరగదో ముఖ్యమంత్రి పర్యటన తర్వాత మళ్ళీ కొత్త కాబట్టి మా ప్రాంతం ఒకటి సామెత చెప్తున్నా, పగటికలు నిద్రకు పనికి చేయడం, రాత్రికలు నిద్రకు చేయటాన్ని కళలు కనియండి. 9వ తారీఖు విశాఖపట్నం అని చెప్పేసి కళ్ళు కనియండి. క్లియర్ గా తెలుసు విద్యాసాగర్ గారు, మీకు కళ్ళ కూడా గెలుపు సాధ్యం కాదని తెలుసు కాబట్టి కళలు కనడం మానేసి. తెలుస్తోంది ప్రజలందరికీ ఏం మాట్లాడుకుంటున్నారు, ఉద్యోగులు ఏం మాట్లాడుకుంటున్నారు, నిరుద్యోగులు ఏం మాట్లాడుకుంటున్నారు, అందరికీ తెలుసు, కుటుంబాలు ఏం మాట్లాడుకుంటున్నారు, మధ్యతరగతి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇక్కడ అయితే నేనేమంటానంటే, ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో వాటి మీద స్టేట్ కు, మీరు బాగా గమనించండి, ఇక్కడ స్టేట్ కు కన్సెంట్ ఇవ్వాల ఎలక్షన్ కమిషన్. 2 నెలల తర్వాత అయినా 3 నెలల తర్వాత అయినా మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి క్లోజ్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ కు నేరుగా మీరు రిపోర్ట్ చేయమని చెప్పింది. దాని అర్థం ఏంటి అంటే, స్టేట్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ మీద ఎలక్షన్ కమిషన్ కి కన్సర్న్ పోయింది అంటే ఎవరి వాళ్ళు వచ్చింది. ఇప్పుడు నేను అడుగుతాను, తెలుగుదేశం ప్రభుత్వం 2019లో డిఫీట్ అయినప్పుడు ఇటువంటి సంఘటన జరిగాయా? చెప్పాలి సార్,
అంటే తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి వీళ్ళకి ఆ కన్సెంట్ ఇవ్వద్దు కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కి, అంటే తిరిగి మా ప్రభుత్వం వస్తుందని చెప్పక నేను చెప్తున్నాను. 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆయన ఒక చిన్న సంఘటన జరిగిందా? ఓకే, జరగలేదు. కానీ నేను చెప్తాను, ఈ రోజు మీరు కాబట్టి చూడండి, రాజశేఖర రెడ్డి పీరియడ్ లో గానీ, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో గానీ ఎంతమంది ఆల్రెడీ ఆఫీసర్స్ బలిపశులు అవుతున్నారు చూడండి. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు పరిపాలనలో 2004 నుంచి 1995 నుంచి 2004 వరకు ఒక్క దీంట్లో అయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? అట్లాగే 2014 2019 వరకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్డీ ఆఫీసర్స్ కానీ గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ ఎవరైనా ఇబ్బంది పడ్డారా? కానీ మీరు తీసుకోండి, రాజశేఖర పీరియడ్ లో తీసుకోండి, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో తీసుకోండి, మొత్తం బలిపశులు ఎవరు అవుతున్నారు? ఇక్కడ ఎంతో ఉన్నతమైన చదువుకొని వచ్చినటువంటి వాళ్లే కదా బలిపశులు అవుతున్నారు. సరిపోదు, అన్ని నేరాలు చేశారు వాళ్ళు. ఖచ్చితంగా ఎన్నో ఆశల మీద వాళ్ళు చేసిన పాపాలని పెట్టారు సార్ జనం. జీవితకాలం వాళ్ళ కళలు కూడా రావడం ఆగిపోయింది. ఎందుకంటే కళకంటే కనీసం కాసేపు వచ్చేది, కాబట్టి కళలు కూడా ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ కి దగ్గరగా 4వ పరిస్థితి ఎవరి పీరియడ్ లో వస్తుంది. ఆ రోజు రాజశేఖర పీరియడ్ లో, ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లోనే. అంటే వ్యవస్థ ఎవరు ఎంత వాడుకుంటున్నారు, ఎంత స్పీచ్ చేస్తున్నారు, ఎంత అమరావతిలో భూములన్నీ కట్టబెట్టి ఇచ్చారో తెలుసు. వ్యవస్థలో ఉన్న పెద్దలకి అధికారికంగా ఏమేమి కట్టబెట్టారో, విందులు వినోదాలు ఎవరు ఏర్పాటు చేశారో, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో తెలుగుదేశం గురించి అణువణువు అందరికి ప్రతి వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిలకల్ని మొలకలుగా మొలకల్ని మానులుగా చేసి వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎన్నిసార్లు చెప్పగలిగారో, ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్టగా చంద్రబాబు ఏదైతే చేశాడో, చేసిన పాపకు ఫలితం ఏదైతే ఉందో 4వ తేదీతో వాళ్ళు సస్పెండ్ అయ్యారు. ఈ రోజు మీరు తయారు చేసినటువంటి ప్రైవేట్ సైన్యం లాగా తయారు చేస్తున్నటువంటి అధికారులే వాళ్ళంతా కూడా. కాబట్టి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సస్పెండ్ చేసింది. మీరు చెప్పండి, ఒక్క స్మాల్ ఇన్సిడెంట్ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో ఒక్క ప్రోటోకాల్ ఆఫీసర్ ఎవరైనా సస్పెండ్ అయ్యారా? ఏ రీజన్ మీదైనా సరే 2019 నుంచి 2024 వరకు ఈ రోజు వరకు ఉన్నారు కదా. ప్రతి పేజీ భూతత్వం వేసుకొని మేనేజ్ చేస్తూనే ఉన్నారు కదా. రమేష్ కదా. రవిచంద్ర రెడ్డి గారు మనం చూసాం, అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది అధికారులపై ఇక్కడ బదిలీవేటు పడింది. ఇప్పుడు డీజీపీని మార్చారు, సిఎస్ డీజీపీని ఇన్సిడెంట్స్ మీద పిలిచారు. ఈ పరిణామాలు ఏమంటారు? 11 మంది ఏదైతే పోలీస్ అధికారుల మీద, ముఖ్యంగా ఒకరిద్దరు కలెక్టర్లని కూడా ఏదైతే ఎంక్వైరీ గురించి అడిగారో, ఖచ్చితంగా ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ లో దాదాపు ఎక్కడ రీపోలింగ్ అవసరం లేకుండా పోలింగ్ సజావుగా జరిగినప్పటికీ ప్యూర్ ఫ్యాక్షన్ జోన్ కక్షలు ఏదైతే పురికొల్పినాయో దానికి ఎలక్షన్ పోలింగ్ కి ఎలక్షన్ ఇష్యూస్ కి సంబంధం లేదు. కొత్తగా వచ్చిన పోలీస్ అధికారులు అర్థం చేసుకునే లోపలే ఫ్యాక్షన్ గొడవలు తలెత్తాయి. ఈ 2 ఏరియాలో కూడా ఫ్యాక్షన్ ఎప్పటి నుంచో ఉంది. నేరపూరితమైన చరిత్ర ఏదైతే జోలకంటి బ్రహ్మారెడ్డి లాంటి వాళ్ళు, జేసీ బ్రదర్స్ లాంటి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూశారు. ఇప్పుడైతే ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలో ఉంది. కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ కి ఏం అర్థం కాదు, ఈ కన్ఫ్యూజన్ కావాల్సిన పనులు చేసుకుందాం చూశారు. అంతేకాకుండా ఇలాంటివన్నీ జరగనివ్వం. మేము చెప్తున్నాం 19 దాకా కాదు, 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేశాక 24 గంటల సమయంలో కోడ్ ఉండదు సార్. ప్రమాణ స్వీకారం చేశారు, అందుకని చెప్తున్నా 24 గంటల సమయంలో అదిమేస్తాం. ఖచ్చితంగా శాంతి భద్రతలన్నీ కూడా కంట్రోల్ గా ఉంటాయి. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి హింసాత్మక సంఘటనలకు మేము ఛాన్స్ ఇవ్వాలా, కావాలనుకుంటే అప్పుడే చేస్తుండేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు చేస్తాం సార్? ఆల్ ఇండియా ఆఫీసర్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఆంధ్ర కేడర్ ఆఫీసర్స్, వాళ్ళు రాష్ట్రానికి కొత్త కాదు, ఈ భౌగోళికమైన పరిస్థితులు తెలియని వాళ్ళు కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సెన్సిటివ్ ప్లేసెస్ ఈ రోజు కాదు, వాళ్ళ దగ్గర ఎప్పుడు లిస్ట్ ఉంటది, ఆల్ ది కలెక్టరేట్స్ లో ఉంటది. ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ డెమోగ్రఫీ అర్థం చేసుకున్న అధికారులే ఇక్కడ రాష్ట్రంలో ఎస్పీలుగా, కలెక్టర్లుగా, డిఐజీలుగా, ఐజీలుగా పనిచేసేటువంటి వాళ్ళే ఈ రాష్ట్రం గురించి కొత్తగా వచ్చారని చెప్పి వితండవాదం వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఆంధ్ర క్యాడర్ ఆఫీసర్స్ 20 ఏళ్లు, 25 ఏళ్లు, 30 ఏళ్లు జిల్లాల్లో పనిచేసేటువంటి అధికారులే ఈ రోజు డీజీపీలుగా ఉన్నారు, అడిషనల్ డీజీలుగా ఉన్నారు, ఐజీలుగా ఉన్నారు, డిఐజీలుగా ఉన్నారు, ఎస్పీలుగా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రం కొత్తది అనేది మాట మాత్రం అబద్ధం. వాళ్ళకంత డెమోగ్రఫీ గురించి, జియోగ్రాఫికల్ సిచ్యువేషన్స్ గురించి, కులమతాల గురించి
తెలుసు. Right. Number ఒకటి one. మాత్రం Number two, నిజం. చివరిగా ఒక మాట చెప్తాను. Right. Okay. చివరిగా ఒక మాట ఏదైతే కలగంటున్నారో వైసీపీ రోజు 9వ తారీఖు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేసి చెప్తున్నటువంటి వైసీపీ వాళ్ళకి నేను చెప్తున్నా, ఓకే మా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రమాణ స్వీకారానికి గ్రాఫిక్స్ రాజధానిలో ఎప్పుడు డేట్ మీరేమైనా అనుకుంటున్నారా? డేట్ చెప్తున్నారు. ఫిబ్రవరి 31 చేయాల్సింది ఆయన. మిత్రమా కోయిల అన్నగారు కోయిల ముందే కోయకూడదు. ఓకే కోయిల ముందే విజయం మాదే అని మీరు అంటున్నారు, బట్ ప్రజల్లోనే అయితే టెన్షన్ పెంచుతున్నారు రోజుకు ప్రకటనలతో. చూద్దాం అసలు ఏం జరగబోతుంది. ఏపీలో మాత్రం చాలా హై టెన్షన్ అయితే ఉంది, అటు శాంతి భద్రతల పరంగా ఉంది, ఫలితం ఏం కాబోతుందన్న అంశం పైన ఉంది. జరిగిన అల్లర్లపై సిట్ వేశారు. సిట్కి సంబంధించి మరికొద్దిసేపట్లో ఎవరు లీడ్ చేయబోతున్నారు, ఎవరెవరు సిట్లో ఉంటారన్న దానిపైన కూడా మరికాసేపట్లో ప్రకటన రాబోతుంది. కాబట్టి సిట్ 2 రోజులు ఏం నివేదిక ఇవ్వబోతుంది, ఇచ్చిన తర్వాత ఎవరిపై చర్యలు తీసుకుంటారన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టెంటీ ఒక విషయం అయితే అప్పీల్ చేస్తోంది, హింసకు తావివ్వకూడదు. ఇంత పోలింగ్ కానీ రిజల్ట్స్ కానీ ఇవి ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో భాగమే, ఇది ఎక్కడి వరకే తీసుకోవాలని కూడా టెంటీ అప్పీల్ చేస్తోంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.